లేవు. రూమ్‌లు సరిగ్గా అందుబాటులో లేవు. రూముల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ ఒక అతను కాళ్ళకి కట్టుకొని డ్రగ్స్ తీసుకుపోయే పైన అందుబాటులో ఇచ్చినవి మేము చూస్తున్నాం. అలాగే మద్యం, సిగరెట్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? అండ్ నిజంగా సార్ నాకు కూడా తెలీదు. తిరుమలలో నాసిరకం లడ్డు మేము కూడా గమనించాం. ఆ చెమ్మ తగ్గిపోయింది, ఆ స్మెల్ తగ్గిపోయిందని విన్నాం. కానీ ఇంత నీచాన్ని కొడిగట్టి ఏకంగా కల్తీ నెయ్యినే స్వామివారికి వినియోగిస్తున్నారు, స్వామివారి ప్రసాదానికి వినియోగిస్తున్నారు నేను ఊహించలేదు. 50 ఏళ్లుగా ఉన్న కాంట్రాక్టర్స్ ని మార్చి కొత్త కాంట్రాక్టర్స్ ని ఎందుకు పిలిచారు? టెండర్లు వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నారంటే ఇదే ఇలాంటి నాసిరకం నెయ్యి. ఈవెన్ మా ఇళ్లలో మనం వాడే నెయ్యి కూడా 350కి రావట్లేదు సార్ ఈ రోజుల్లో. అట్లాంటి 320కి ఒక స్వచ్ఛమైన ఘీ మీకు ఎలా వచ్చింది? అంటే ఇది ఫేక్ కంపెనీలకు మీరు ఇచ్చుకొని దీంట్లో టెండర్లు పాడుకొని ఆ డబ్బులు దోచుకోవడం కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా? అంటే ఇంత నీచాన్ని కొడిగట్టిన వాళ్ళకైతే శిక్షలు ఖచ్చితంగా పడాలి. కఠినాతి కఠినమైన శిక్షలు పడి వారి స్వామివారి దర్శనానికి కూడా దూరం చేయాలి సార్. ఎందుకంటే కీర్తన్ గారు ఒక ప్రశ్న. సరే, లడ్డూలో వినియోగించే నెయ్యి క్వాలిటీకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పి అలర్ట్ చేస్తే కానీ మనం తెలుసుకోలేనంత దుస్థితిలో ఉన్నాం. రెండోది, అసలు ఆ లడ్డూ కాంట్రాక్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ నాన్ హిందూ. హైందవేతరుడికి ఎలా కాంట్రాక్ట్ ఇస్తారు? దీన్ని ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేకపోయారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మన కాసేపట్లో శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఆయన మీ బోటి వాళ్ళు అందరూ కలిసి చేసిన పోరాటం ఫలితంగా మొత్తానికి ఆ కాంట్రాక్టర్ని ఇంటికి పంపించారు మన్నీ మధ్య. ఇది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకు ఇంత జరుగుతుంటే మీరు స్థానికులు కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బయట ఉండే మాలాంటి వాళ్ళకన్నా కూడా మీరు చేశారు పోరాటాలు. బట్ హైందవేతరుల ఎంట్రీ ఎలా జరిగింది? నేను ఇక్కడ 325 రూపాయలకి కేజీ నెయ్యి సరఫరా చేసిన దాని వెనక కక్కుర్తి ఉందా, కుట్ర ఉందా? నేను చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నాను. అంటే హైందవ ఆలయాల్ని, ఆరాధనా స్థలాల్ని కలుషితం చేసే ఒక సైలెంట్ కాన్స్పిరసీ ఏదో నడుస్తోంది అనే అనుమానం అయితే వస్తుంది హైందవ సమాజానికి. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా రావాల్సిందే సార్. ఎందుకంటే మీరు ప్రభుత్వం వేరుగా, ధార్మిక సంస్థ వేరుగా ఉండాల్సిందా అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత ఇన్వాల్వ్ అయ్యి తన కుటుంబ సభ్యులకి తనకు నచ్చిన వాళ్ళని అక్కడ అగ్ర పదవుల్లో ఎందుకు పట్టబెట్టారు? అక్కడ ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు కానీ, అలాగే చైర్మన్ గారు కానీ మొత్తం ఆయనకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. దీని ద్వారా ఏకంగా మన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ స్వామివారి సన్నిధిలోనే వాళ్ళ పిన్ని గారు ఆయనను కీర్తిస్తూ ఉన్న మాటలు కూడా మనం విని ఉన్నాం గతంలో. సో ఇవన్నీ గమనిస్తే దీని మీద కుట్ర ఉంది. అలాగే దీన్ని డబ్బులు దోచుకోవడం కోసం వివిధ మార్గాలు ఎంచుకున్నారు. కాంట్రాక్ట్ రూపంలో దోచుకున్నారు, స్వామివారి ప్రసాదాల రూపంలో, దర్శనాల రూపంలో, స్వామివారి సంపదను దోచుకునే ప్రయత్నము టెండర్ల రూపంలో, ఈవెన్ కింద కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ కూడా రోడ్డు కూడా స్వామివారి డబ్బులు వాడారు. ఈవెన్ మన కలెక్టర్ ఆఫీస్ మాకు పద్మావతి స్వామివారి సన్నిధి పద్మావతి ఉనింది, దాన్ని తీసుకొని పోయి క్వారంటైన్ సెంటర్ చేశారు. దాని తర్వాత స్వామివారి సంపత్తో కట్టిన ఆ బిల్డింగ్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గా వాడుతున్నారు. ప్రభుత్వానికి స్వామివారికి సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక కుట్ర కోణంలో స్వామివారి సంపదని పూర్తిగా దోచుకునే ప్రయత్నం, స్వామివారి మీద నమ్మకం తగ్గించేలాగా, ధనికులకే స్వామివారిని చేరవేసే విధంగా బారులు తీరేలాగా స్వామివారిని భక్తులను ఇబ్బంది పెట్టించారు, ప్రసాదం అందుబాటు లేకుండా చేశారు. ఇప్పుడు మనం చూస్తే ఈ కుట్ర కోణంలో కూడా మీరు ఒకసారి అలా కూడా మనం ఆలోచిస్తే హైందవులకు ఇబ్బంది కలిగించే లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అనుకుంటారు ఎవరైతే స్వామివారిని విశ్వసించి నమ్ముతారు. సో నేను మా ఎన్డీఏ కూటమి తరపున ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. స్వామివారి సేవకు కానీ స్వామివారి దర్శనానికి కూడా అనుమతించకూడదు సార్. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇన్ఫ్యాక్ట్ మనం గడిచిన ఏడాది నుంచే ఇటువంటి వార్తల గురించి చాలా స్పష్టంగా చాలాసార్లు డిబేట్ చేశాం. ఏదో జరుగుతోంది తిరుమలలో, హైందవేతరులు ఎంట్రీ ఇచ్చారు రకరకాల మార్గాల్లో. ఇప్పుడు కొత్తగా నామాలు వేసుకొని ఒళ్ళంతా నామాలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఎంట్రీ జరిగినా కూడా ఎందుకని మరి ప్రభుత్వం ఎందుకు అప్రమత్తంగా లేదు? తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత తానే అంతటి వాడిని భావించిన ధర్మారెడ్డి గారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరేమనుకుంటున్నారు? అండ్ రెండోది చాలా ప్రధానమైన డిమాండ్ భక్త కోటి నుంచి వస్తుంది. తక్షణం తిరుమల లడ్డూల్ని ఉపసంహరించాలి, తిరిగి ఫ్రెష్గా కల్తీ లేని నెయ్యి, కల్తీ రహిత